నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడుకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. అయితే తెలంగాణపై తుపాను ప్రభావం ఎక్కువగా లేదని తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. 15 డిగ్రీల్లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలికి అవస్థలు పడుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ తమిళనాడు తీరం దిశగా కదులుతుంది. ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడు తీరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది తుఫాన్. రాగల 24 గంటల్లో ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. తుఫాన్ కేంద్రం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు 30 నుంచి 60 కిలోమీటర్ల సమీపానికి చేరుకునే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఈ ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. తెలంగాణపై దిత్వా ఎఫెక్ట్ పెద్దగా ఉండే అవకాశం లేదని ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఎల్లుండి దక్షిణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. సిటీతో పాటు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 15 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తోంది. అత్యల్పంగా కుమురంభీం జిల్లా సిర్పూర్ యూలో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. భీంపూర్లో 10.3, కామారెడ్డి జిల్లా మద్నూరులో 10.8, నిజామాబాద్ జిల్లా సాలూరులో 10.9 డిగ్రీలుగా ఉంది. మరో 14 ఏరియాల్లో 15 డిగ్రీల్లోపు నమోదైంది. నగర పరిధిలో అత్యల్పంగా హెచ్సియూలో 14 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుండగా దిత్వా తుఫాను కూడా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తుఫాన్ ప్రభావంతో మేఘావృతమైన వాతావరణం ఏర్పడవచ్చని, వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు అధికారులు. ఫలితంగా రాత్రితో పాటు పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.